నాయకులపైన, ప్రత్యేకించి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులపైన ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేయడం కానీ, దూషించడం సోషల్ మీడియాలో కానీ, బయట మీటింగ్స్లో కానీ, బహిరంగ సభల్లో కానీ, లేకపోతే ఇంకేవో సమావేశాలు పెట్టుకుని అక్కడ కానీ, ఆ దూషణలు ఎలా ఉంటున్నాయంటే ఏమాత్రం సంస్కారవంతంగా అయితే ఉండడంలా. ఆగ్రహము, ఆవేశము ఉండొచ్చు, లేదా వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల పనితీరు మీద కానీ, వాళ్ళ వ్యవహారం మీద కానీ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, విమర్శించే హక్కు కూడా ఉంటుంది, నో డౌట్. కానీ అది ఎందుకో కొంత శృతిమించిపోతుంది అనేది యథార్థం. అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరికి ఇబ్బంది అనిపించినా, వాళ్ళు ఎవరన్నా, వాళ్ళు పొలిటీషియన్సా, లేకపోతే సోషల్ వర్కర్సా, జర్నలిస్టులా, నాన్ జర్నలిస్టులా, యూట్యూబర్లా, జస్ట్ ఆస్కింగ్ అనే యాక్టివిస్టులా, ఎవరైనా కావచ్చు. కానీ దానికి ఒక పద్ధతి, పాడు, అది ఎందుకో శృతిమించిపోతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ పాయింట్, తమిళనాడులో ఒక ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. రాధాకృష్ణన్ అని డిఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి. అతను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, అతను తన స్థాయిని మరిచి, తను ఎమ్మెల్యే హోదాలో ఉన్నాను, లేకపోతే మాజీ మంత్రిగా పనిచేశాను, నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని ఇలా మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి విజయ్ విషయంలో అతను చేసిన కామెంట్స్ ఏంటది అంటే, ముఖ్యమంత్రి ఒక నటితో కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నాడు అని ఒక బహిరంగ సభలో కామెంట్ చేశాడు. ఆ కామెంట్ మీద ముఖ్యమంత్రి, ఆ పార్టీ కార్యకర్త ఎవరు కంప్లైంట్ చేశారు. దాని మీద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసు పట్టుకుని ఆయన, ఈ పోలీస్ ఎఫ్ఐఆర్ అవుద్ది, నన్ను ఎట్లాగ అరెస్ట్ చేస్తారని కోర్టుకు వెళ్ళాడు. ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం. కోర్టు డబ్బాడు పెట్టింది. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు రాజకీయ నాయకుడివేనా? ఒక మంత్రిగా పనిచేసిన వాడివి కదా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఒక హోదాలో ఉన్నావు కదా ప్రజాస్వామ్యంలో. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అతని వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడడం పద్ధతేనా? నీలాంటి వాళ్ళకి తగిన శిక్షలు పడాల్సిందే, పోలీసులు కేసు పెట్టడం సరైందే అంటూ అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. తిరస్కరిస్తే అప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ముఖ్యమంత్రి ఒక నటితో కలిసి ఒకే ఇంట్లోనో, లేకపోతే కలిసి కాపురం ఉంటున్నారనో, కలిసి ఉంటున్నారనో అన్నందుకు కోర్టు కనీసం అతనికి ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మీద కానీ, ఉప ముఖ్యమంత్రుల మీద కానీ, మంత్రుల మీద కానీ, మాజీ ముఖ్యమంత్రుల మీద కానీ ఏడాపెడా అసలు అది భాష, అది ఏ భాష కూడా తెలియకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. మాట్లాడదంటే పోలీసులు, మరి పోలీసులకి సెక్షన్లు మర్చిపోతున్నారా, లేకపోతే ఏ సెక్షన్లో పడితే అతనికి బెయిల్ రాకుండా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడని తెలియడం లేదా, లేకపోతే కావాలని తిట్టినా మంచిదే అని వీక్ సెక్షన్లు పెడుతున్నారా, నాకు అర్థం కావట్లా. తమిళనాడు పోలీసులు దగ్గర వీళ్ళని ట్రైనింగ్కి పంపించాలేమో, ఏ సెక్షన్స్లో కేసులు పెట్టాలని. ఐఎమ్ సారీ, పోలీసులు బాధపడొద్దండి, అలా అనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే వీళ్ళు కేసులు పెడతారు, తీసుకెళ్తారు, కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ జడ్జి గారు బెయిల్ ఇస్తారు, లేదా రిమాండ్ ఇవ్వరు. రిపీటెడ్గా ఇవే జరుగుతున్నాయి. ఎక్కడ లోపం ఉంది? తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక మాట అంటేనే, ఒక ఎమ్మెల్యేనే కోర్టు గడ్డి పెట్టి బెయిల్ ఇవ్వకుండా పంపించింది కదా. అలాంటిది ఇక్కడ భయంకరమైన భాషని ఉపయోగించి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే కూడా, ఏ పార్టీ వాళ్ళన్నా కానీ, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, కాదు ఒకళ్ళు ఎక్కువ అంటున్నారు, ఒకళ్ళు తక్కువ అంటున్నారు. నేను ఇక్కడ పొలిటికల్ డిస్క్రిమినేషన్ చూపించడం లేదు, అందరూ వాడుతున్నారు ఈ భాష.
కాకపోతే కొంతమంది మరీ శృతిమించి వాడేస్తున్నారు. ఎందుకు పోలీసులు వాళ్ళని జైలు దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను, ఇవాళ చర్చించదలుచుకున్నాను. రెండో పాయింట్, తమిళనాడు, ఇది కూడా తమిళనాడు ఎగ్జాంపులే. తమిళనాడులో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి సీఎం విజయ్ని ఆ పదవి నుంచి దించేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి డిఎంకేకి చెందిన కొంతమంది, ఒక మాజీ మంత్రి లేకపోతే ఆ పార్టీ నాయకులు కుట్ర చేశారు. ఆ కుట్రకి ఒక కార్పొరేట్ కంపెనీ 180 కోట్ల రూపాయల ఫండ్, రిజర్వ్ ఫండ్ ఇచ్చింది. కొంతమంది జర్నలిస్టులు, యూట్యూబర్లు వాళ్ళ రంగంలోకి దిగారు. మొత్తం మీద అయితే విజయ్ ప్రభుత్వంలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీ నుంచి బయటికి లాగి ప్రభుత్వాన్ని పడేయాలి అని ట్రై చేశారు. కానీ ఇంతో అంతో కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న ఎమ్మెల్యేలు అనుకుంటాడు. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా పోలీసు కంప్లైంట్ చేశాడు, ఎవడో ఇట్లా నన్ను ట్రాక్ చేస్తున్నాడు, మీరు బయటకు వస్తే డబ్బులు ఇస్తా ఉంటున్నారని. అది ఆ కుట్ర భగ్నమైంది. ఇప్పుడు అది తమిళనాడులో పెద్ద రాజకీయ చర్చ జరిగింది. డిఎంకే కూడా ఇంత దరిద్ర పనులు చేస్తుందా అని డిఎంకే స్టాలిన్ మీద ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విజయ్కి చాలా మంచి జరిగింది. ఏది అప్పట్లో ఎన్టీ రామారావు గారి మీద ఎలాంటి కాన్స్పిరసీ అయితే జరిగిందో, అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఎలాంటి మద్దతు లభించిందో ప్రజల నుంచి, ఇప్పుడు విజయ్ పరిస్థితి అలా ఉంది తమిళనాడులో. ఇప్పుడు విజయ్ కనుక కొంచెం ధైర్యం చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఎలక్షన్కి వెళ్తే 300 సీట్లతో వస్తాడు. కాకపోతే అది ఆయన ఇష్టం, మనం చెప్పడం కాదు. కానీ అంటే సిచ్యువేషన్ అలా ఉంది అనేది ఒక అబ్జర్వేషన్ కింద చెప్తున్నా. అయితే అక్కడ తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి 180 కోట్లు కేటాయించి ఎమ్మెల్యేలను కొనేసి ఎలాంటి కుట్ర జరిగితే, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి లా అండ్ ఆర్డర్ లేదని, లేకపోతే ప్రజల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటి బేస్ చేసుకుని ఈ కుట్ర జరుగుతోంది అనేది ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని అలజడి లేకుండా చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఈ అసాంఘిక శక్తులన్నిటినీ జనం మీదకి వదిలాడు. దాదాపు 10ల సంఖ్యలోనే వాళ్ళని తయారు చేసి వదిలాడు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీనికి ఏంటి, జగన్మోహన్ రెడ్డి దీనికి ఎందుకు పాల్పడతాడు అని అనడానికి వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే, ఒకటి, వాళ్ళకి అది అలవాటైన ప్రక్రియ. ఎలాగైతే చెన్నారెడ్డిని దించేయడానికి పాత బస్తీలో అల్లర్లు క్రియేట్ చేసింది ఎవరో చరిత్రకు తెలుసు, నేను మళ్ళీ చెప్పవసరలా దాన్ని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17వ రోజునే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేవు అని ఢిల్లీలో దీక్షకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు అని ఎస్టాబ్లిష్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోర్ సబ్జెక్ట్. ఎడిదిప్పి ఎక్కడో చోట అల్లరి చేయడం, లేకపోతే ఎక్కడన్నా శవం కనపడితే అక్కడికి వెళ్ళి అల్లరి చేయడం, లేకపోతే అమరావతికి వెళ్ళి అల్లరి చేయడం, ఇంకో చోటికి వెళ్ళి అల్లర్లు సృష్టించడం, మొత్తం మీద అయితే అలజడులు సృష్టించడం ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టార్గెట్. కాబట్టి ఇప్పుడు బయటపడిన కొన్ని ఆడియో టేప్స్ కానీ, లేదా ఒక సమావేశంలోనో 2 సమావేశంలోనో కొంతమంది వ్యక్తులు మాట్లాడుకున్న మాటల ఆధారంగా కానీ వీళ్ళు అనుమానపడుతున్నది ఏంటి అంటే, అల్లర్లు సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేది కుట్ర అని ఒక కంక్లూజన్కి వస్తున్నారు. సో ఈ 2 అంశాలు, ఒకటి, పోలీసులు ఎందుకు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, సోషల్ మీడియాలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎందుకు పోలీసులు సరైన కేసులు పెట్టి జైలు దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు, ఎలా వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ ఎలా దొరుకుతున్నాయి, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఎందుకు వాళ్ళకి రిమాండ్ పడడం లేదు, జ్యుడిషియరీలో తేడాలా తమిళనాడుకి, ఏపీకి, తెలంగాణకి, లేక
పోలీసు కాకి యూనిఫామ్లో తేడాల తమిళనాడుకి ఏపీ తెలంగాణకి అనేది ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని తమిళనాడులో పొలిటికల్ కాన్స్పిరసీ అయితే ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కాన్స్పిరసీస్ జరుగుతున్నాయా? ఈ అంశాల మీద చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.